మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పైరవీలతో వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఓయూవీసీని హైదరాబాద్కు చెందిన అప్పటి ఓ మంత్రి కాకతీయ వర్సిటీ వీసీని అప్పటి ఎమ్మెల్సీ పట్టుబట్టి నియమించినట్లు వాదనలు ఉన్నాయి. తెలంగాణ వర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీతో పాటు ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల వీసీల పేర్లను కూడా ఇట్లా బీఆర్ఎస్ పెద్దలే ప్రతిపాదించినట్లు కూడా స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. పాలమూరు వర్సిటీ వీసీని నాటి ఓ మంత్రి, శాతవాహన వర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, జేఎన్టీయు వీసీని అప్పటి ఓ మంత్రి, ఎంజీ వర్సిటీని కూడా ఓ ఎమ్మెల్యే పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళెవరుబ్బా? ఎవరెవరున్నారు ఇక్కడ? ఎవరెళ్ళు? సరే, ఈ వీసీలు మాకొద్దు, వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్లు, వివాదాలకు కేర్ ఆఫ్ సర్కారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు అంతా వాళ్ళ ఇష్టరాజ్యం, భూముల లీజుల నియామకాల్లో గోల్మాల్, నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా, ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు, నాడు బీఆర్ఎస్కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు, రాష్ట్రంలో సర్కారు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు వివాదాలకు కేర్ ఆఫ్గా మారిపోయారు. వీరిలో చాలామంది ఇష్టరాజ్యంగా వ్యవహరించడం, బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏది చెబితే అది చేయడమే పనిగా పెట్టుకున్నారు. వర్సిటీల్లోని భూములు, లీజులు, సాఫ్ట్ నియామకాలు, నిధుల ఖర్చుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. సమస్యలపై ఆందోళనలు దిగిన స్టూడెంట్లపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం, నిర్బంధాలు అమలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ వీసీలపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వీసీల అక్రమార్కులపై విచారణ జరిపించాలని, వారిని పదవుల్లో నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఓయూకేయూతో పాటు పలు యూనివర్సిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వీసీ గురించి మాట్లాడుకుంటే ఎంత దుర్మార్గుడు అంటే, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ యాదవ్ ఎంత దుర్మార్గుడు అంటే నేను చెప్తా. ఈయన బయటికి వెళ్తే, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి బయటికి పోతే 3-4 కార్లు ఎట్లా పోతే కాన్వాయి, సరే మంత్రికి ఒక 6 కార్లు పోతాయి అనుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గుడు బయటికి పోతే 3 కార్లు, సెక్యూరిటీ ముందు వెనుక, సెక్యూరిటీ ఎస్కార్టు, ఒక ప్రైవేట్ ఆర్మీ నిర్మించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అరాచకాలు సృష్టిస్తున్నాడు రవీందర్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ. ఒకసారి మాట్లాడదాం. నాతో పాటు చెనగాని దయాకర్ ఉన్నాడు, టీపీసీసీ మెంబరు. ఇటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ గెలవడానికి కీలకంగా పనిచేసినటువంటి చెనగాని దయాకర్, ఉస్మానియా విద్యార్థి నాయకుడు చెనగాని దయాకర్ ఉన్నాడు నాతో పాటు లైవ్లో. అన్న, ముందుగా నమస్తే. నమస్తే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అన్న, మీకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా ఓయూవీసీ ఛాంబర్ వద్ద ఎదుట విద్యార్థుల ఆందోళనలు, పైరవీలతో వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉందంట. ఈ వీసీ గురించి ఏం చెప్తారన్న? రవీందర్ వీసీ ఉన్నాడు, ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు, భూ కబ్జాల వెనుక వీసీ రవీందర్ హస్తం ఉందని కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఒక విద్యార్థి నాయకుడుగా, ఉద్యమకారుడుగా, సో ఒక రీసెర్చ్ స్కాలర్గా మీరేం చెప్పదలుచుకున్నారు వీసీ గురించి? ఆయన ఎట్లాంటి మనిషి? వీసీ అనేటోడు ఏంటంటే, కొంచెం విద్యార్థులతో సంప్రదించడం లేకుండా కొంచెం ఏకపక్ష నిర్ణయాలతోని, అంటే దీనివల్ల కొంచెం విద్యార్థుల్లో, కొంతమంది అధికారుల్లో తీవ్రమైన ఒక వ్యతిరేకత వస్తా ఉంది. అంటే వీసీ అనేవాళ్ళు జనరల్ గతంలో యూనివర్సిటీ చరిత్రలో అది ఏ నిర్ణయమైనా విద్యార్థులతోని, విద్యార్థి సంఘాలతోని కాస్త సంప్రదింపులు చేస్తే ఆరోగ్యకరంగా ఉండేది. కాబట్టి అట్లా కాకుండా ఏకపక్ష నిర్ణయాలతోని జరగడం వల్ల విద్యార్థులు కొంత ఆందోళన పడాల్సి వస్తుంది. ఇప్పుడు వీసీని మార్చాలంటారా, కంటిన్యూ చేయాలంటారా మీరు? ఇప్పుడు వీసీని కాదు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రక్షాళన జరుగుతా ఉంది. గతంలో ఉన్నటువంటి పనిచేసిన ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఉపేక్షించి, మొన్నటిదాకా మీ అందరికి తెలుసు, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా రద్దు చేశారు, కార్పొరేషన్ చైర్మన్ రద్దు చేశారు. మళ్ళీ తిరిగి
అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఎంసెట్ ఉంది ఎగ్జామ్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అన్ని ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ వల్ల తాత్కాలికంగా మళ్ళీ ఇదే టీంతో నడిపియాలని ప్రభుత్వం కూడా ఒక ఆలోచించింది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రక్షాళన జరుగుతా ఉంది. ప్రజాపాలనకు ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు, ప్రజలతో మాట్లాడేవాళ్ళు. గత ప్రభుత్వంలో అంటగాగినటువంటి ఏ అధికారులే కూడా ప్రభుత్వం వీక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈయన పోతే మూడు కార్లు పోతాయంట, ముందే స్కాట్ వెనకాల స్కాట్. ఒక ప్రైవేటు ఆర్మీని నిర్మించుకున్నాడు. ఒక వీసీకి ఇదంతా అవసరం. అంగారు బాటాలు కంచెని నిర్మించుకున్నాడు. ప్రగతి భవన్ ముందు కేసీఆర్ అప్పట్లో గతంలో కంచెట్లు నిర్మించుకున్నాడు. వీసీ బిల్డింగ్ చుట్టూ కంచెని నిర్మించుకున్నాడు. అంత భయం ఎందుకు? సో ఇవన్నీ ఒక మంత్రి హస్తం ఉంది, భూ కబ్జాల వెనుక వీసీ హస్తం ఉంది. ఇవన్నీ మీరు ఒక విద్యార్థి నాయకుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా వీసీ అలాంటి కబ్జా కోరా, లేకపోతే ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇంతవరకు జనరల్ గా అవకాశం అయితే రాలేదు. ఎక్కడొచ్చినా కూడా యూనివర్సిటీలో మనకు అంత ముందుకు 4000 గజాలు జడ్జి ఆక్రమించిండు, భూమి మీదకి వచ్చినట్టు ఒక పెద్ద ఇష్యూ అయింది. ఆ జడ్జిని అబస్పాలైనటువంటి చరిత్ర ఉంది. తర్వాత పోరాటాల, విద్యార్థుల పోరాటాలతోని, కోట్లతోని మనం మళ్ళీ తిరిగి ఆ భూమిని మనం స్వాధీనం చేసుకొని ప్రహరీ కూడా కట్టించుకున్నటువంటి సందర్భం ఉంది. ఎవరు కూడా ఏ చేసినా కూడా ఖచ్చితంగా దొరికిపోతారు. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేసుకున్నా, మంత్రి ఉన్నా, లేకపోతే వాళ్ళ వెనకాల కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు పోతాం. యూనివర్సిటీ భూములకు కూడా ఒక చట్టబద్ధత తీసుకురావాలనేది కూడా నెక్స్ట్ ప్రభుత్వం దగ్గరికి ముందుకు తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూనివర్సిటీకి ఎన్ని కోట్ల నిధులు వచ్చినాయి, ఎన్ని మరమ్మతులు జరిగినాయి, ఎన్ని రీడిజైన్లు జరిగినాయి, అసలు నిధులు వచ్చినాయా లేదా? నిధులు వస్తే ఒకవేళ ఎలాంటి దుర్వినియోగం జరిగింది, ఏం చెప్తారు దాని గురించి? నిధులు అంటే ఇప్పుడు ప్రధానంగా మనకు యూనివర్సిటీకి వచ్చింది హాస్టల్ బిల్డింగ్ సంబంధించి ఇంకా ఉన్నటువంటి ఇప్పటికి కూడా యూనివర్సిటీ లోటు బడ్జెట్లే కొనసాగుతుంది. నెలకు దాదాపు 30 కోట్ల లోటు బడ్జెట్ తో ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి 1000 కోట్ల బడ్జెట్ ఏమో కేటాయించాలనుకుంటా ఉస్మానియా యూనివర్సిటీకి, కానీ పైసలు చాలా రాని పరిస్థితి. చాలా మంది కూడా ఇదే చెప్తున్నారు విద్యార్థులు. ఇప్పటి వరకు అంత పరిస్థితి లేదు. ఇప్పటికీ యూనివర్సిటీ అధికారులు, వీసీలు కూడా యూనివర్సిటీలకు గ్రాంట్స్ తీసుకురావడంలో, యూనివర్సిటీలకు కూడా పైసలు తీసుకురావడంలో ప్రభుత్వం నుంచి కాస్త విఫలమైనట్టే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వంతో ఉన్న వాళ్ళు యూనివర్సిటీ అభివృద్ధి కోసం చేయాలి, కానీ అట్లా కాకుండా కేవలం ఈజీసీ గ్రాంట్స్ తోని, లేకపోతే ఉన్నటువంటి మనకొచ్చే రెవెన్యూ దాంతో నడుస్తుంది తప్ప రోజు నెలకు సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు శాలరీలు ఇచ్చే పరిస్థితి కనపడతాం. మొత్తాన్ని కూడా దాదాపు యూనివర్సిటీ నడవాలంటే సంవత్సరానికి ఒక 1000 కోట్లు శాలరీలు ఉన్నటువంటి పింఛన్దారులకు వీటికి ఆధారపడి ఉంటుంది. కాకపోతే యూనివర్సిటీ భూములు లీజులకు ఇవ్వడం ద్వారా యూనివర్సిటీ లీజులతో దాదాపు కొంత రెవెన్యూ పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు నిన్న కాక మొన్న ఇచ్చినటువంటి పెట్రోల్ బంక్ ద్వారా ఒక 5 లక్షల రెవెన్యూ పెరుగుతుంది. అట్లా ఉన్నటువంటి గతంలో 100 సంవత్సరాల లీజుల్ని కూడా ఇప్పుడు పెంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ, తార్నాక కానీ, ఇంకా అనేక విద్యా సంస్థలు కానీ హెచ్ఎండికి ఇచ్చినటువంటి భూములను కూడా లీజులు పెంచి యూనివర్సిటీకి రెవెన్యూ పెంచే దిశగా ఆలోచించాలి. గత ఉన్నటువంటి అధికారులు కూడా ఈ లీజుల్ని పెంచకుండా, ఇది చేయకుండా వాళ్ళతో అంటగాగి అదే ఉన్నటువంటి పాత విధానంలో కొనసాగుతుంది తప్ప ఇప్పుడు ఆరాధన థియేటర్ లాంటి హార్ట్ కేక్ ఉన్నటువంటి పక్కన ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చింది, దాన్ని వాళ్ళు పూర్తిగా హక్కుదారు చేసుకున్నారు. అలాంటి ల్యాండ్లు అన్నిటి కూడా ఇప్పుడు చట్టబద్ధం చేసి ఇప్పుడు లీజులు పెంచి యూనివర్సిటీకి పైసలు రెవెన్యూ పెంచే విధంగా ప్రయత్నం చేయాలని కూడా మనం కోరుతాం. రైట్ అన్న, మనం ఓకే, థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మాట్లాడదాం మనం. నేను మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. రైట్ అన్న, థ్యాంక్ యూ. యూనివర్సిటీ వీసీ దుర్మార్గుడు, వీసీ రవీందర్ పెద్ద దుర్మార్గుడు. ఆయన పోతే 3 కార్లు 4 కార్లు పోతాయి. ఒక ప్రైవేట్ ఆర్మీని నిర్మించుకున్నాడు. ఆ భూ కబ్జాల వెనుక వీసీ రవీందర్ ఉన్నాడనే ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. నేను గతంలో ఒక ఛానల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక వీడియో చేసిన, పెద్ద ఎత్తున వైరల్ అయింది. మినిమం 20 లక్షల మంది చూసిన ఆ వీడియో. కాబట్టి ఆ వీసీని ఎమర్జెన్సీ ముందుగా ఆ వీసీని తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరే మా పరిధిలో ఉండదు, మాకు సంబంధం లేదు, ఇలాంటి మాటలు వద్దు, మీరు తలుచుకుంటే చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కానీ 1000 కోట్ల బడ్జెట్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని పైసలు వచ్చాయి, ఎన్ని పైసలు దుర్వినియోగం అయిపోయినాయి, ఎవరి జేబుల్లోకి పోయినాయి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. దాని మీద దర్యాప్తు జరగాలి. అర్హులైన వాళ్ళు జైల్లో ఉండాలి. ఇది కోరుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు.